బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు ఘాట్ రోడ్లో అడ్డంగా పడ్డాయి. రహదారిపై బండరాళ్లు పడడంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అయితే కొండ చర్యలు విరిగిపడ్డ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడ్డ బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు అధికారులను కోరుతున్నారు. శ్రీశైలంలో నెలకొన్న పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రస్తుతం శ్రీశైలంలో పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఆ ఘాట్ రోడ్డుపై పడ్డ బండరాలను అధికారులు తొలగించారా? ప్రస్తుతం శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయ సంబంధించినటువంటి డ్యాం పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి రాత్రి కురిసినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో ఇటు ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి రహదారి సంబంధించినటువంటి రాకపోకలకు ఇబ్బందిగా ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే అధికారులు అక్కడ జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ప్రమాద సంబంధించినటువంటి సంఘటన స్థలానికి చేరుకుని హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి బండరాలను తొలగించడంతో అక్కడ ఉండేటటువంటి ట్రాఫిక్ ను కొంత అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల దాదాపుగా ఒక వారం రోజుల క్రితం కర్నూలు జిల్లా సంబంధించినటువంటి వాతావరణం ఒక్కసారిగా మారింది అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 36-38 డిగ్రీల వరకు సమ్మర్ లో ఉండేటటువంటి ఉష్ణోగ్రతల్లానే నమోదైనటువంటి క్రమంలో భారీ వేడి కూడా ఉండేటటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి సాయంత్రానికి ఈ భారీ వర్షాలతో సాయంత్రం నుండి తెల్లవారుజామున వరకు కురిసినటువంటి భారీ వర్షాలతో కొండ చర్యలు ఒక్కసారిగా ఉండేటటువంటి కొండల్లో ఆ మట్టితో పాటు కొన్ని బండరాళ్ళు రహదారి మీద రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే శ్రీశైలం సంబంధించినటువంటి ఆలయ ప్రాంతంలో కూడా లోతట్టుగా ఉండేటటువంటి షాప్స్ లో కావచ్చు లేదా ప్రజలు ఉండేటటువంటి ఆ ఏరియాల్లో కూడా పూర్తి స్థాయిలో వాటర్ తో నిండి ఉండటంతో ఉండేటటువంటి వెహికల్స్ కూడా రాత్రి సమయంలో ప్రయాణించే క్రమంలో వెహికల్స్ రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది. అయితే అర్ధరాత్రి ఎక్కువ వర్షం కురిసినటువంటి క్రమంలో ఎలాంటి ప్రాబ్లం జరగకపోవడంతో అధికారులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే లోతట్టుగా ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లో రాత్రి ఉండేటటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి క్షేత్రం కావచ్చు లేదా పరిసర ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడినటువంటి ఆ ప్రాంతంలో కూడా అధికారులు అప్రమత్తమై వాటికి సంబంధించి చర్యలు చేపట్టడం జరిగింది. అయితే శ్రీశైలం సంబంధించినటువంటి నిన్న కురిసినటువంటి ఈ వర్షం వల్ల భక్తులకు కూడా అసౌకర్యాలకు గురయ్యారు. కంపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో కంపార్ట్మెంట్లను వేచి ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ కంపార్ట్మెంట్లోనే ఉన్నటువంటి క్రమంలో కూడా అక్కడే స్థానికంగా ఉండేటటువంటి దేవాలయ సంబంధించినటువంటి అధికారులు అక్కడే భక్తులకు సౌకర్యాలు కల్పించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఉండేటటువంటి ఆ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆలయ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ గా షాప్ లో వాటర్ రావడంతో పాటు అక్కడ స్థానికంగా ఉండేటటువంటి మోటార్ సైకిల్ కూడా వాటర్ లో వెళ్ళినటువంటి సందర్భాలను అయితే చూసాము. థ్యాంక్ యూ శ్రీరామ్.